పోయిన వానకాలం అస్సలు ఇవ్వలే. ఈ వేసంగి 3 నెలల లోపన్న మాట వినబడ్డది. ఈ వేసంగి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తే మళ్ళీ ఎండమావులను చూపిస్తా ఉన్నారు. 6,000 కోసం అష్ట కష్టాలు పడాల్సి వస్తా ఉంది. ఎందుకంటే పోయింది వేసంగి పోయింది అంటే 12,000 వెనక్కు తీసుకొని మేమిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000కు 1,000 మాత్రమే కలుగుతుంది. అంటే 12 సంవత్సరాలకు కూడా వాళ్ళ పెంచింది రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. భరోసా ప్రాజెక్టులపై పట్టింపు లేదు, పట్టించుకున్న నాదుడే లేదు. ఇప్పటికే జూన్ మాసం వచ్చింది. ఏప్రిల్ మే మాసాలలో సమీక్షలు ఏర్పాటు చేసుకొని మన దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క సారాళమ్మ బ్యారేజ్ దగ్గర 365 రోజులు 24/7 ఎప్పుడు కూడా ఆడ నీటి లభ్యత ఉంటుంది. 24 గంటల కరెంట్ ఉంటుంది. అది కనుక సమీక్ష చేసుకుంటే ఇప్పుడే చెరువులలో మత్తళ్ళు దునకాలి. కానీ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రాజెక్టుల మీద ప్రణాళికే లేదు. పండుగలా ఉన్న వ్యవసాయాన్ని దండుగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇంటి ఇళ్లకు 2,500 ఇస్తానని చెప్పేసి ఆశలు పెట్టి ఇప్పటి వరకు మహిళల ఉసురు పోసుకున్నారు కానీ పైసలు ఇయ్యలేదు. కాలేజీ పిల్లలకు స్కూటీ అన్నారు, అవి కాకులు ఎత్తుకపోయినట్టు అయింది. ఆసరా పెన్షన్ల పేరుతోటి 2,000 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే 4,000 ఇస్తామని చెప్పేసి ఆశ పెట్టి అడియాస చేసింది రేవంత్ ప్రభుత్వం. అయ్యవ్వలకు ఆశ పెట్టి వాళ్ళ ఉసురు పోసుకోవడం జరిగింది. వికలాంగులకు 6,000 ఇస్తానని ఆశ పెట్టి ఈరోజు వాళ్ళు అబాస్పాలైపోయిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి 10,000తో సరిపెట్టుకున్నారు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళ గురించి ఆలోచనే లేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తారని చెప్పిండు. అది తుసుమన్నది. తులం బంగారము రేవంత్ ప్రభుత్వము ఆశ పెట్టి తుసుమన్నది. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఆశలు పెట్టి ఈరోజు మొత్తము అభివక్త వరంగల్ జిల్లాకే 45,000 ఇండ్లు మంజూరైతే దాంట్లో 4,372 ఇండ్లు మాత్రమే మంజూరైనాయి. మన ధర్మసార్కు ఓన్లీ క్యాతంపల్లి గ్రామానికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైతే డీవియేషన్ పేరుతోటి కట్టిన ఇండ్లకు బిల్లు చేయాలంటే ఈఈ డిఈ ఏఈ ముగ్గురు సర్టిఫై చేస్తేనే వాళ్ళకి బిల్లు వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఇల్లు కడితే బిల్లు వస్తుందో రాదో అని 60% లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2 చేతులు ఎత్తేసిండు, నా దగ్గర పైసలు లేదు, నన్ను కోసుకొని పోగులేసినా నా దగ్గర పైసలు లేవు. అప్పు కోసం ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకపోయేటట్టు చూసినట్టు నన్ను చూస్తున్నారు.